అయిపోయింది. ఇంత ఆయిల్ అయితే వేస్తాను. చూడండి, ఇంత ఆయిల్ అయితే ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు మనం పచ్చిపప్పు, పోపు దినుసులు అయితే వేసేసాను. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసేస్తామండి. తిప్పేసుకున్నాము. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక మనం పొట్లకాయ ముక్కలు వేసేద్దాం. పసుపు కూడా వేసుకోండి కొంచెం. మంచిగా ఫ్రై అయ్యి ఇప్పుడైతే మనం పొట్లకాయ ముక్కలు అయితే వేసేస్తాం. సో పొట్లకాయ ముక్కలు వేసుకున్నాక మనం ఉప్పు వేసుకుంటాం. ఉప్పు చూసేసుకోండి, ఎందుకంటే పొట్లకాయ ఊరినే ఉప్పు వేసుకుంటుందండి. సో మీ టేస్ట్ తగ్గట్టు క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు వేసుకోండి. మూత పెట్టేసి వాటర్ అంతా ఊరిన దాకా ఉడికించుకోండి. వాటర్ ఊరాక మూత తీసేస్తే వాటర్ ఇంకిపోతుంది, మంచిగా మనకు ముక్కలు అనేది మగ్గుతాయి. సో ఆ తర్వాత మనం కారం వేసేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది. మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, అడుగంటుతుంది కదా. చేతిలో కెమెరా పెట్టేసుకుని ఫోన్ అది తిప్పాలంటే మొత్తం అవ్వట్లేదు. సో ఆఫ్ చేసి తిప్పుతాను. పొట్లకాయ కలర్ చేంజ్ అయింది కదా. పొట్లకాయ అనేది సామాన్యంగా ఉడకదు, కాసేపు మగ్గించుకోవాలి. ఫైనల్లీ పొట్లకాయ మగ్గిపోయింది. ఇప్పుడు హైలో కొంచెం పెట్టేసుకుందాం. 5 minutes వేగనిచ్చి కారం వేస్తాం. ఇది వచ్చేసి నేను మా పాప కోసం వేరుగా వండుతాను అనమాట. కందిపప్పు, అలాగే పెసరపప్పు, క్యారెట్, నెయ్యి, రైస్ వేసేసి ఇది కూడా వస్తూనే ఉంటుంది, అసలు తినడమే లేదు, మాటల్లో వచ్చేసింది అనక. ఉడికేపాటికి ఎంత అయిందో చూడండి. మా ఆయన అన్నమాట కరెక్ట్. ఇన్ని పొట్లకాయలు ఎందుకు ఇద్దరికి అని అంటే, అది ఉడికితే ఎంత అయిద్దో చూడు, కొంచెం కూడా అవదన్నారు. బట్ ఇది కూడా ఎక్కువ. కానీ చూడండి, చెప్పులు ఎత్తుకుని తిరుగుతుంది. కింద పడాయి, పట్టుకో పట్టుకో అని చెప్పుల దగ్గరకు ఎందుకు ఇట్రా, పట్టుకో పట్టుకో. నేను వీడియోలు తీసుకుంటా ఉంటే ఇవిడేమో చక్కగా ఆడుకుంటుంది. ఒక్కొక్కసారి ఆడుకునిద్ది, ఒక్కొక్కసారి ఏడ్చిద్ది. పాప సందడిలో పడి కూర మర్చిపోయాం, కారం వేసేద్దాం. మీ స్పైస్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. ఫైనల్లీ కారం కూడా వేసేసుకున్నాను. ఇంకా కొంచెం సేపు కారం స్మెల్ పోయిన దాకా అయితే మగ్గనిచ్చేద్దాం. సో నేను పెళ్ళి కాకముందు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు ఏ కూరలు వండేదాన్ని కాదు. పెళ్ళయ్యాక ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి కదా. ఇగోండి
వీటనకాల ఆవిడ. ఈ రెండు బయటికి వెళ్తుంది, లోపలికి వస్తే లోపలికి వస్తుంది. చిన్ను హనీ, చిన్ను వెళ్దాంపా, బయటికి వెళ్దాంపా, పదా. ఏం కావాలి ఇప్పుడు? ఓకేనండి, బాయ్ ఆల్. కూర అయితే మనకు రెడీ అయిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా అని. టమాటా దొరికింది, ఇంకా దొరకదండి మన చేతికి, బయటికి వెళ్ళిపోద్ది. ఇగో దీనికి కూడా టమాటా అంటే ఇష్టం. అదిగో చూడండి ఏం చేస్తున్నా. ఏం చేస్తున్నా హనీ? హనీ క్యూట్ ఆటలాడింది చాలే కానీ. ఓయ్ హనీ, ఇటు. హనీ, ఆ పల్లెం ఎందుకు నీకా? పల్లెం ఎందుకు? పల్లెమిటి, టమాటా ఇటీ. హనీ, ఓయ్ టమాటా ఇటు ఇవ్వు. అవు చూడండి మళ్ళీ దానికి పెడుతుంది. ఏయ్ మళ్ళీ దానికి పెట్టి ఇటు ఇవ్వు. కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇటు చూడు హనీ, హనీ. అదిగోండి డుంబో. ఇది ఒక్కటే ఉందండి ఇప్పుడు మా దగ్గర. ఇది కూడా వేరే వాళ్ళు తీసుకున్నారు. సో కానీ మా దగ్గరే ఉంది, ఎప్పుడో తీసుకెళ్తారు తెలీదు. ఇంకా అదైతే చూస్తూ ఉంటుంది అనమాట, అలా సౌండ్ రావడమే క్యూట్గా. చూడండి చూడండి. చూడండి చేతిలో ఏదో ఒకటి ఉండాలి పట్టుకుని తిరగడానికి. ఏంటది? అరే 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 లే. ఏంటి ఏంటి నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటి? క్యూట్ గుద్దు కదా. బయటకు వస్తానండి, పద్దాకా బయటకు వదలాలంట. కొంచెం సేపు నాకైతే వదులుతా, కొంచెం ఎండ వచ్చాక. ఓకే బాయ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే బాయ్.